ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 14 జూలై 2025న మొత్తం 691 పోస్టులు నోటిఫికేషన్ వదలడం జరిగింది. వాటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రెండింటికి ఒకేసారి నోటిఫికేషన్ అయితే వదలడం జరిగింది. దీనికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వారు అప్లై చేసుకోవచ్చు. అంటే 1 జూలై 2025 వరకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళ వయసు అనేది ఉండాలి. స్పోర్ట్స్ పర్సన్స్కు 3% కోటా కూడా హారిజాంటల్ కోటా ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే చాలా మంచి అవకాశం ఉండేది. ఈ అవకాశం అయితే మళ్ళీ వస్తుంది అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ఈ అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టుకోవద్దు. అప్లై 16 జూలై 2025 నుంచి 5 ఆగస్టు 2025 లోపల అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఏపీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే కనుక అక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదా చేయలేదు అనుకుంటే కనుక మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయితే ఓటీపీఆర్తో చేసుకోవాలండి. చేసుకున్న తర్వాతనే మీరు దాంట్లో ఎలిజిబుల్ అవ్వగలుగుతారు. దీంట్లో మనకు స్టార్టింగ్లో స్క్రీనింగ్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటాయి. తర్వాత ఇవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం ఇంటర్మీడియట్ ఉండాలండి. మ్యాక్సిమం అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. జెంట్స్కి హైట్ వచ్చి 160 సెంటీమీటర్స్, వాళ్ళ చెస్ట్ వచ్చి 84 సెంటీమీటర్స్ అనేది ఉండాలి పిలిచినప్పుడు. ఎక్స్పెన్సెస్ వచ్చి 5 సెంటీమీటర్లు అంటే 5 సెంటీమీటర్ల వరకు వాళ్ళు గాలి పీల్చాలన్నమాట. సేమ్ ఉమెన్స్ వచ్చి 150 సెంటీమీటర్స్ హైట్, 79 సెంటీమీటర్లు వాళ్ళ చెస్ట్ అనేది ఉండాలి. వాళ్ళ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్సెస్ ఉండాలన్నమాట ఉమెన్స్ కూడా. ఇంకా గుర్ఖాస్, నేపాలీస్ వాళ్ళకు 5 సెంటీమీటర్ అనేది దీంట్లో రిలాక్సబుల్ అనేది ఉంటుందన్నమాట. ఎస్టీకి వచ్చి 158 సెంటీమీటర్స్ హైట్, 78 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. సేమ్ వాళ్ళకు కూడా 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్లో 25 కిలోమీటర్స్ అనేది వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. అంటే రన్నింగ్ అటువంటి ఏమి ఉండదు, అంటే నడవాలన్నమాట. వాకింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే 4 గంటలలో అంటే 240 నిమిషాలలో 25 కిలోమీటర్లు అనేది వాళ్ళు వాకింగ్ చేయాలి, ఎవరు జెంట్స్. అట్లా ఉమెన్స్ వచ్చి 16 కిలోమీటర్లు వాకింగ్ నడవాలన్నమాట. అంటే సేమ్ 4 అవర్స్లోనే. అంటే 4 అవర్స్లో జెంట్స్ వచ్చి 25 కిలోమీటర్లు, ఉమెన్స్ వచ్చి 16 కిలోమీటర్లు నడవాలన్నమాట. నడిగితే అక్కడ క్వాలిఫై అనేది ఉంటుందన్నమాట. కి ఎటువంటి ఇంక్లూడ్ కాదన్నమాట, ఓన్లీ క్వాలిఫై అన్నమాట ఏది మనకు వాకింగ్ టెస్ట్ అనేది. ఇంకా మార్క్స్ విషయంలోకి వస్తే దీంట్లో ఎన్సిసిఏ, ఎన్సిసిబి, ఎన్సిసిసి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉందండి. దీంట్లో ఒక బోనస్ మార్క్ ఉంది ఎన్సిసిఏకు. ఎన్సిసిబి సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళకు 3 బోనస్ మార్క్స్, ఎన్సిసిసి సర్టిఫికేట్ వాళ్ళకు 5 బోనస్ మార్క్ యాడ్ చేయడం జరుగుతుంది. ఉమెన్స్కి అయితే 33.1/3% అంటే 100లో 33 పోస్టులు వాళ్ళ కోసమే రిజర్వేషన్ పెట్టడం జరిగిందండి, హారిజాంటల్ రిజర్వేషన్. ఇది ఉమెన్స్కి అయితే చాలా మంచి శుభవార్త. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి. అంటే ఈ సంవత్సరం మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర మనం అప్లై చేసుకొని అదే తీసుకోవాలండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చండి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే 5 years ఎక్స్ట్రా ఇస్తారన్నమాట. ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీకి అంటే ముందు ఉన్న వేకెన్సీకి వచ్చి 10 years వరకు
ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది వాళ్ళకు. ఫ్రెష్ వేకెన్సీలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు 10 ఇయర్స్ అనేది అప్లికేబుల్ కాదండి. ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలో అప్లై చేస్తారో వాళ్ళకు మాత్రమే 10 ఇయర్స్ ఏజ్ అనేది రిలాక్సేషన్ ఉంది. అప్లై అయితే అండి చెప్పినాను ముందు కూడా మీకు, నేను కమిషన్స్ వెబ్సైట్ నుంచే మనం అప్లై చేయాల్సింది వస్తుంది. ఓటీపీఆర్ ద్వారా అప్లికేబుల్ చేసుకొని, దీనికి ప్రత్యేకంగా మీకు వేరే వీడియో నేను మీకు ఏపీఎస్సీ అప్లికేషన్లో మనం వెబ్సైట్లో ఎలా ఓటీపీఆర్ ద్వారా అంటే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ద్వారా ఎలా అప్లై చేస్తామనేది మీకు నెక్స్ట్ వీడియోలో. ఇక ఫీజు విషయానికి వస్తాయండి, 250 రూపీస్ వచ్చి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుకి అయితే మనం పే చేయాల్సింది వస్తుంది. 80 రూపీస్ వచ్చి ఎగ్జామినేషన్ ఫీజుకు మనం అప్లై చేయాలి, కట్టాలన్నమాట. కొన్ని కేటగిరీస్కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది రిలాక్సేషన్ ఉందంటే వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. వాళ్ళు వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టని అవసరం లేదు. మిగతా ఫీజు అయితే కట్టాలి. 80 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఎవరైతే వైట్ కార్డ్ ఉంటుందో అంటే వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదండి, వాళ్ళు కూడా 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇప్పటి వరకు వారికి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు డిక్లరేషన్ అనేది సబ్మిట్ అప్రోప్రియేట్ టైంలో అంటే వాళ్ళు కమిషన్కు సబ్మిట్ చేయాల్సింది వస్తుంది. ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఉంటారండి, అంటే వేరే స్టేట్ నుంచి అప్లై చేసుకున్నారంటే తెలంగాణ, కర్ణాటక అట్లా ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక వేరే స్టేట్లో ఉండి వాళ్ళకు అనేది 80 రూపీస్ అంటే ఈ ఎక్సెంప్టెడ్ అనేది ఉండదన్నమాట వేరే స్టేట్ వాళ్ళకు. వాళ్ళైతే డెఫినెట్లీ కట్టాల్సింది. ఒకరు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా వాళ్ళు తప్ప. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఆల్ ఇండియా వాళ్ళు జాబ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలోకి వస్తారు కాబట్టి వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంది. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు 80 రూపీస్ అనేది డెఫినెట్లీ ఛార్జ్ చేస్తారు, డెఫినెట్లీ కట్టాల్సింది వస్తుంది. ఇంకా ఎలా కట్టాలి ఫీజు అనేదండి ఆన్లైన్ యూజింగ్ పేమెంట్తో మనం ఫీజు కట్టొచ్చు. అంటే బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ. ఇంకా ఈ రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు చాలా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనం చేయొచ్చు. లేదా డిమాండ్ డ్రాఫ్ట్ అనేది పాత పద్ధతి అండి. ఇదైతే చాలా సెక్యూరు. ఇంకొకటి పాత పద్ధతి అనమాట. మనం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే కనుక ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లై చేస్తారో వాళ్ళకి 3 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 ప్రిఫరెన్స్. దాన్ని బట్టి ఏపీఎస్సి అనేది అవైలబిలిటీ ప్రకారం అంటే ఏ సెంటర్లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి దాని ప్రకారం వాళ్ళకు ఆ 3 సెంటర్లలో మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఎగ్జామ్లో ఏదైతే ఓఎంఆర్ సీట్ ఆప్టికల్ మార్క్ రేట్ అనేది ఉంటుంది, అంటే బబుల్స్, అంటే మీరు బబుల్స్లో రౌండ్ చేయాల్సింది వస్తుందండి. ఇది మనకు ఎగ్జామ్లో ఆ బబుల్స్లో మీరు సగం చేయడము, కొట్టివేయడము లేదా రొంటెలో చేయడం ఇట్లాంటివి ఉంటే కనుక ఇది కంప్యూటరైజ్డ్ కాబట్టి అది తప్పైపోతుందండి. అంటే దాన్ని పరిగణలోకి తీసుకోరన్నమాట. అప్పుడు మీరు మార్కులు అనేది పోగొట్టుకోవాల్సింది వస్తుంది. ఒకటి ఓఎంఆర్ షీట్లో మీరు వైట్నరు, ఎరేజరు, బ్లేడ్ అండ్ చాకు, పౌడరు అనేటివి మీరు ఎక్సెట్రా అనేది వాడకూడదు. అక్కడ కూడా మీరు మార్క్స్ పోగొట్టుకోవాల్సింది వస్తుంది. ఇంకొకటి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే మొత్తం పేపర్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముందుగానే మంచిగా మీరు ఏది తీసుకొని వెళ్ళొద్దు, వైట్నర్, ఎరేజర్ అవన్నీ. ఏదైతే మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకున్నారో ఆ కరెక్ట్ ఆన్సర్లోనే మీరు జవాబు అయితే పెట్టండి. ఎగ్జామ్ అంటే ప్రొసెసర్ క్లియర్గా మీకు చెప్పాలంటే అండి, స్టార్టింగ్లో స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది,
స్క్రీనింగ్ తర్వాత మెయిన్ ఎగ్జామ్. అంటే స్టెప్ బై స్టెప్ మీకు తెలపడం ఏపీఎస్సి దాని వెబ్సైట్ నుంచి మీకు తెలపడం కూడా జరుగుతుంది. మీ మొబైల్ మీ ఈమెయిల్కు కూడా మెసేజ్ అయితే రావచ్చు. దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే నడవడం అన్నమాట ఫిజికల్ ఎగ్జామినేషన్లో. దాని తర్వాత సిపిటి అంటే అంటే సిపిటి అనేది కంపల్సరీగా డెఫినెట్లీ ఉంటుందండి. ఈ టెస్ట్లలో ఏ టెస్ట్ మీరు అంటే కండక్ట్ చేయకపోయినా కానీ, ఏ టెస్ట్లో ఫెయిల్ అయినా కానీ మీరైతే డైరెక్ట్గా డిస్క్వాలిఫై అయిపోతారండి. ఇంకా కట్ ఆఫ్ మార్క్ విషయానికి వస్తే కనుక ఓపెన్ కాంపిటీషన్లో ఎక్స్ మ్యాన్ ఆర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓపెన్ కాంపిటీషన్ అంటే ఇంకా ఓసీలు వస్తారండి దాంట్లో. అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు అంతా ఓపెన్గా అంటే 40% మార్క్స్ అయితే డెఫినెట్లీ రావాలండి. ఇంకా 40% మార్క్స్ కింద వస్తే కనుక డిస్క్వాలిఫైడ్. ఇంకా బ్యాక్వర్డ్ క్లాస్ కింద వస్తే బీసీ వాళ్ళు వచ్చి 35% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 30% మార్క్స్ అనేది రావాలండి. అంటే వీటికంటే మీ కిందికి వస్తే కనుక మీరు డిస్క్వాలిఫై అయినట్టే. ఒకవేళ ఈ మార్క్స్లో ఎవరికైతే ఈక్వల్గా మార్క్స్ వస్తాయో అంటే 50-50 ఇద్దరికి ఒకేసారి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అట్లా వాళ్ళని ఏం చేస్తారంటే 1, 2, 3 అట్లా కన్సిడర్ చేసుకుంటారు అనమాట ర్యాంకులు పైకి. ఆ విధంగా ఏ విధంగా అంటే ఫస్ట్ ఎవరికైతే 50-50 మార్క్స్ వస్తాయో వాళ్ళలో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే వాళ్ళకంటే పెద్దవారు ఉంటారో వాళ్ళను నెంబర్ 1లో పెడతారు. వాళ్ళకంటే కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళను అంటే సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళకంటే తక్కువ ఏజ్ వాళ్ళను సెకండ్లో, అదే సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని థర్డ్ ప్లేస్లో, అట్లా ఏజ్ను బట్టి వాళ్ళను ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫస్ట్ మనకు జరిగే అంటే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో ఏంటంటే మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మినిట్స్లో మనం ఇది కంప్లీట్ అయితే క్వశ్చన్స్ చేయాలి. మార్క్స్ కూడా 75 ఉంటుంది. ఇంకా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్ లోపల వాళ్ళకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ 75 క్వశ్చన్స్ దాంట్లో కూడా ఉంటాయి. డ్యూరేషన్ 150 మినిట్సే ఉంటుంది. మార్క్స్ కూడా 75 ఉంటుంది. అంటే టోటల్ 75 క్వశ్చన్ ఇక్కడ, 75 క్వశ్చన్ ఇక్కడ. మినిట్స్ వచ్చి 150 మినిట్స్. అంటే ఒక్క క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే మీకు ఇస్తారు. అట్లా మొత్తం 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో 150 క్వశ్చన్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. 150 మార్క్స్ మీకు యాడ్ అవుతాయండి దాంట్లో. ఇది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ అనేది. ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేయండి అంటే స్క్రీన్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. అదే నేను చెప్పినాను కదా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అని. అది ఇంగ్లీష్లో ఎస్ఏ టైప్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది అనమాట. క్వశ్చన్ అయితే ఒకటే ఉంటుంది. 45 నిమిషాల టైం ఉంటుంది అనమాట. దానికి మార్క్స్ వచ్చి 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటికి. ఇంకా మనకు పేపర్ 1, పేపర్ 2 అనేది మెయిన్ ఎగ్జామినేషన్లో ఉంటుంది అనమాట. దాంట్లో పేపర్ 1లో జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 మినిట్లో 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్కి మీకు 1 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ అండి, అది పెద్ద విషయం కాదు. అంటే ఒక క్వశ్చన్కి కింద 4 ఆన్సర్లు ఉంటాయి. ఆ 4 ఆన్సర్లో ఏది కరెక్ట్ ఆన్సరో మనం దాంట్లో బబుల్లో ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, అక్కడ మనం సెలెక్ట్ చేయడమే. అంటే క్వశ్చన్ కష్టంగా ఉండొచ్చు కానీ పరీక్ష చేసే విధానం మాత్రం ఇది సింపులే, అది నేను చెప్పడం. పేపర్ 2 విషయానికి వచ్చి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది 10th క్లాస్ లోపల ఉంటుంది. ఏదేమైనా స్క్రీనింగ్ టెస్ట్ ఏదైనా ఉంటుంది సేమ్ అలాగే, కాకపోతే అక్కడ 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 100 మార్క్స్. మినిట్స్ కూడా 100 ఉన్నాయండి. మెయిన్ ఇదే అన్నమాట. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సింది మొత్తం 200 మార్క్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ 50 మార్క్స్ అనేది మీకు పరిగణనకి తీసుకోరు. ఓన్లీ ఇది పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది కదా, ఆ 200 మార్క్సే దీంట్లో మీకే కట్ ఆఫ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఏదన్నా రాంగ్ ఆన్సర్ పెట్టినారు అనుకోండి, అంటే ఒక తప్పు ఆన్సర్ పెట్టితే కనుక మీకు 1/3 మార్క్ అనేది కట్ అయిపోతుందండి క్వశ్చన్లో. అది మీరు జాగ్రత్తగా పెట్టాల్సింది వస్తుంది. మొత్తం 200 మార్క్స్ అనమాట.
ఇంకా అదే ఇంకా చెప్పినాను కదండి, సిపిటి టెస్ట్ అనేది ఉంటుందండి. అంటే కంప్యూటర్ ఫర్ పిసిఎన్సి టెస్ట్ అన్నమాట. ఆ కంప్యూటర్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఒక ప్రాక్టికల్ టైప్లో మీకు ఈ టెస్ట్ అని పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. అంటే బేసిక్స్ అనేది మీకు ఉందా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 60 మినిట్స్లో 60 మినిట్స్లో 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇంకా క్యాస్ట్ వైజ్ కూడా కొన్ని ఇచ్చినారండి. ఎస్సీ ఎస్టీకి అయితే 30 మార్క్స్ అయితే రావాలి క్వాలిఫై కోసం. బీసీస్కి అయితే 35, ఓసీస్కి అయితే 40 మార్క్స్ అనేది రావాలి. తక్కువ సెకండ్ ఇంకా డిస్క్వాలిఫై అయిపోతారండి. దీంట్లో మాత్రం ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నమాట. ఎగ్జామ్ టైంలో అండి మీరు బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ తీసుకొని పోవాల్సి, అంటే బాల్ పెన్ అన్నమాట. అంటే ఎక్కువ జెల్ పెన్ మాదిరి ఎక్కువ స్కెచ్ మాదిరి పెన్ అయితే తీసుకొని పోకూడదు. దాంట్లో బబుల్ రుద్దేటప్పుడు అన్నమాట మీరు అక్కడ ఇక్కడ ఎక్కువ ప్లేస్ యూజ్ చేస్తుంది కాబట్టి అది యూజ్ చేయకూడదు అనమాట. బాల్ పెన్ అయితే కనుక మనం ఎక్కడైతే రౌండ్ చేస్తామో అక్కడే మనకు ఫిగర్ చూపిస్తుంది అనమాట. ఇంకా ఆ ఎగ్జామ్ టైంలో మనకు 2 కాపీస్ అయితే ఇస్తారు. ఒకటి ఒరిజినల్ కాపీ, ఇంకోటి డూప్లికేట్ కాపీ అన్నమాట. అంటే ఒరిజినల్ కాపీ వచ్చి ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ని మనము ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాల్సింది వస్తుందండి. ఏదైతే మనకు డూప్లికేట్ కాపీ ఉందో దాన్ని రిటైన్ చేసుకోవాలి, అంటే మన పర్సనల్ రెఫరెన్స్ కోసం అన్నమాట. ఇంకా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందండి దాంట్లో ఖచ్చితంగా డెఫినెట్లీగా ఇన్విజిలేటర్తో మీరు కౌంటర్ సైన్ అయితే డెఫినెట్లీ చేసుకోవాలండి మీ రెఫరెన్స్ కోసము. అది ఫ్రెండ్స్, మీరు ఫటాఫట్ అప్లై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టేసేయండి. ఇటువంటి నోటిఫికేషన్ ఇంకా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చూస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ క్వశ్చన్స్ వచ్చినా కానీ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ రాయండి. దాన్ని బట్టి నేను మిగతా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను.